సో ఈ రైతా గారికి మీ హస్బెండ్ పేరేంటి? ప్రదీప్. ప్రదీప్. ఓకే. సో మీకు అండ్ ప్రదీప్ గారికి జత కుదిరిన వేళ మీ ఇంట్లో మీ అమ్మ నాన్న, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఎలా డిస్కషన్స్ జరిగాయి? ఎంత కాలం పట్టింది మీ మ్యారేజ్ అవ్వడానికి? మా ఇంట్లో ఏమో అదే ఇప్పుడు ఇండియా గురించి కొంచెం మా ఫిన్లాండ్లో అక్కడ వెస్టర్న్ కంట్రీస్లో న్యూస్ నెగటివ్గా ఉంటాయి. అంటే ఇండియాలో ఈ డౌరీ ఉంటుంది, ఇలా ఓకే. కొంచెం కట్నం. ఆడవాళ్ళని మంచిగా చూడరు, అలాంటి న్యూస్ వస్తుంటాయి. ఓకే. సో అందుకు మా వాళ్ళకి ఫస్ట్ కొంచెం భయం వేసింది ఓకే. ఎలా ఉంటుందో అని. కానీ వాళ్ళు మా పెళ్ళికి వచ్చారు, ఇక్కడ ఇండియాలో జరిగింది. పెళ్ళికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఫుల్ సాటిస్ఫై అయిపోయింది. ఓకే. ఇలా ఇక్కడ కూడా బాగుంది, మనుషులు చాలా ప్రేమగా చూస్తున్నారు మమ్మల్ని, ఇలా మా కూతురు ఇక్కడ ఉందే మాకు ఇక్కడ పర్వాలేదు. జాతకాలు కూడా చూస్తారు. మీకు చూసారా జాతకాలు? మాకు చూశారు. యాక్చువల్లీ అది చాలా రోజులు ముందర అయింది. అదే నా జాతకం కాదు, మా ఆయన జాతకంలో ఈ అబ్బాయికి ఫారెన్ ఆమెతో పెళ్లి అవుతుందని కనబడిందిట. ఓ మై గాడ్! మీరు ప్రపోజల్ తేకముందే? మాకు పరిచయం అయ్యే ముందే. ఓకే. 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 అది వాళ్ళకి కనబడింది, అందుకు వాళ్ళకి నన్ను యాక్సెప్ట్ చేయడం ఈజీ అయింది. ఓకే. ఓకే. ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? మా ఆయనే. అవునా? ఓకే. సో అంటే మీ పరిచయంని, మీ క్యూట్ లవ్ స్టోరీని కొంచెం ఫ్యూ వర్డ్స్లో మీరు చెప్పాలి మాకు. ఇది మొత్తం 1997లో స్టార్ట్ అయింది. ఓ మై గాడ్! 97లో. అప్పుడు నేను స్కూల్లో ఆల్మోస్ట్ ఉన్నాను. 27 ఇయర్స్. 27 అయిందా? అబ్బో. అవును, 97 అంటే 27 కదా. సో అప్పుడు నేను స్కూల్లో ఉన్నాను. మామూలుగా అదే స్కూల్లో ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి నేను యాహూ చాట్ అన్న చాట్ రూమ్ లోకి వెళ్ళాను. ఓకే. అక్కడ ర్యాండమ్ గా చాలా మందితో ఇంగ్లీష్ లో మాట్లాడాను. అదే జస్ట్ చాటింగ్, టైపింగ్. ఓకే. చాలా మందిలో ఒకళ్ళు మా ఆయన. ఓకే. ఆయనతో మాట్లాడితే కొంచెం వేరే అనిపించింది. అదే ఇంత మందితో మాట్లాడితే ఈ మనిషి బాగా మాట్లాడుతున్నారు, ఓకే, ఇలా బాగా డెప్త్ పాజిటివ్ వైబ్, పాజిటివ్ వైబ్ వచ్చింది. సో అలా మేము ఈమెయిల్లో టచ్ లో ఉన్నాము. ఒక 4 సంవత్సరాలు అలా జస్ట్ అప్పుడప్పుడు ఆ చాట్ లో కలిసే వాళ్ళం, అప్పుడప్పుడు మెయిల్స్ పెట్టే వాళ్ళం. అప్పుడు లవ్ స్టోరీ ఏం లేదు. ఏ క్లాస్ మీరు అప్పుడు? అదే స్టార్ట్ అయినప్పుడు నేను 8th క్లాస్ అనుకుంటా. ఓకే, 8th స్టాండర్డ్. కానీ జస్ట్ మామూలుగా ఫ్రెండ్షిప్ లాగా స్టార్ట్ అయిపోయింది. సో ఆ తర్వాత అలా అదే మాట్లాడడం చాలా మంచిగా అనిపించింది నాకు కూడా, మా ఆయనకి కూడా. ఇప్పుడు ఎక్కడ ఉండేవారు ఆయన? ఇక్కడే హైదరాబాద్ లోనే. ఓకే. సో అలా అప్పటి నుంచి ఈ సస్టైనబిలిటీ, నేచర్, ఇది అలాంటి టాపిక్స్ గురించి మాట్లాడితే మాకు, మీరు కూడా ఎక్కువ రీసెర్చ్ చేయడం, తెలుసుకోవడం లాంటివి ఉండేవి. అలా చేసాము. అదే మేము చాలా విషయాల గురించి ఒకలాగా ఆలోచిస్తున్నామని అర్థమైంది. ఓకే. మ్యారేజ్ చేసుకోవాలి అనే ఆలోచన ఒక మెచ్యూరిటీ లెవెల్ ఏ ఇయర్లో స్టార్ట్ అయింది మీకు? మ్యారేజ్ చేసుకోవాలని అదే ఆయన ఎప్పుడు ప్రపోజ్ చేశారంటే నాకు మేబీ ఐ థింక్ 16 ఉన్నప్పుడు అడిగారు. 2016 కాదు, అదే నాకు 16 ఇయర్స్ ఉన్నప్పుడు. ఓకే, అంటే మీరు 10th ఇంటర్మీడియట్ ఉండొచ్చేమో కదా? 10th లో ఇంటర్మీడియట్ లో ఉన్నాను. ఏ ఇయర్ లో స్టార్ట్ అవుతుంది మీ స్కూల్ జర్నీ అక్కడ? 7. ఫిన్లాండ్ లో 7 ఇయర్స్ స్టార్ట్ అవుతుందా? ఓ మై గాడ్. ఇక్కడ అలా కాదు, 3-4 ఇయర్స్ కే జాయిన్ అయిపోతూ ఉంటారు, లేదంటే 6 ఇయర్స్ మాక్సిమం, అంటే ఊర్లో అయితే. అదే అక్కడ 7 ఇయర్స్ కి స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఏదో రీసెర్చ్ చేశారు, ఇలా ముందు కూడా పిల్లల్ని జాయిన్ చేయొచ్చు, కానీ అలా జాయిన్ చేస్తే పిల్లలకి చాలా టైం పడుతుంది నేర్చుకోవడానికి. ఇప్పుడు 7 ఇయర్స్ కి జాయిన్ చేస్తే 1 year లోనే క్విక్ గా వాళ్ళకి అవే సేమ్ టాపిక్స్ అర్థం అవుతాయి, వాళ్ళు క్విక్ గా నేర్చుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు, అంటే మా మైండ్స్ కాస్త లేట్ ఏమో లేండి అయితే. అవును, అది చాలా లేట్. ఓకే, అందుకు 7 ఇయర్స్ కి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, మీకు 16 ఇయర్స్ ఉన్నప్పుడు ఆయన ప్రపోజ్ చేశారు. అప్పుడు ప్రపోజ్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటంటే, మీ మనసులో ఉండిందా ఆయన ప్రపోజ్ చేస్తారు అని, ఏమన్నా ఉండిందా మీకు ఆలోచన? అప్పుడు అయితే లేదేమో, అదే అక్కడ మా ఫిన్లాండ్ లో అంత తొందరగా ప్రపోజ్ చేయరు. అదే అక్కడ ఫస్ట్ ఒక 10 సంవత్సరాలు కూడా ఇలా డేటింగ్ లో ఉంటారు. ఓహో, ఓకే, డేటింగ్ లో ఉంటారు. ఓకే. సో అప్పుడు నేను అనుకోలేదు, కానీ ఆయన ప్రపోజ్ చేస్తే నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో నేను ఒప్పుకున్నాను. సో అలా ఇంకా అప్పుడు మేము కలవలేదు,
అప్పటికి అప్పటికి మీట్ కూడా అవ్వలేదు మీట్ కూడా ఒక్కసారి అవ్వలేదు. ఓకే. ఛాన్స్ కూడా రాలేదు. అంటే వేరే కంట్రీ కదండి, రావాలంటే చాలా టైం పడుతుంది కదా. తెలుగు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా మీకు అక్కడ ఫిన్లాండ్లో? అదే ఆ రోజుల్లో అయితే ఎవ్వరు లేరు, అసలు ఇండియన్సే లేరు మా ఫిన్లాండ్ లో. ఓకే. ఇప్పుడు ఉన్నారు అని ఆ రోజుల్లో ఒక 300 మంది ఉన్నట్టున్నారు ఇండియన్స్. అప్పుడు ఓకే. ఎవ్వరు తెలియదు. ఓకే. ఓకే. మీకు ఎవరు తెలియదు పర్సనల్గా. సో ఆయన ఎప్పుడు వచ్చారు మిమ్మల్ని ఫస్ట్ కలుసుకుంది ఏ ఇయర్లో మీరు? ఫస్ట్ 2001లో కలిసాం. ఓకే. ఎక్కడ కలిసారు, ఫిన్లాండ్ ఆర్ ఇండియా? మేము యూకేలో కలిసాం. యూకేలో కలిసారా? ఓకే. ఓకే. ఎందుకంటే ఫస్ట్ ఆయనేమో ఫిన్లాండ్ వస్తానని చెప్పారు. ఆ తర్వాత ఏమైందంటే ఢిల్లీ వెళ్ళారు, అక్కడ ఎంబసీలో వీసా అప్లై చేశారు. ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు అడిగారు ఇలా మీరు ఫిన్లాండ్ ఎందుకు వెళ్తున్నారని. అప్పుడు చెప్పారు అదే ఒక అమ్మాయిని కలవాలని ప్లాన్ చేశాను. అండ్ వాళ్ళు ఏమో లేదు నువ్వు అక్కడికి వెళ్ళి మా అమ్మాయిలని తీసుకోవద్దని వాళ్ళు రిజెక్ట్ చేశారు వీసా. ఓకే. ఆ తర్వాత ఏమో నేను ఇండియా వద్దామని అనుకున్నాను, కానీ మా అమ్మ వాళ్ళు ఒప్పుకోలేదు. నువ్వు ఒంటరిగా ఇండియాకి ఏం వెళ్ళొద్దు, మేము ఒప్పుకోం. ఓకే. అప్పుడేమో మా అత్తగారు ఒక ఐడియా ఇచ్చారు. మీ అత్తగారు మాట్లాడేవారు అప్పుడు మీతో కాల్? అప్పుడు మాట్లాడేవారు కాదు, మీ వారికి ఐడియా ఇచ్చారా? మా వారికి ఐడియా ఇచ్చారు. నువ్వు ఇలా అదే ఆ అమ్మాయిని కలవాలంటే ఇప్పుడు నువ్వు యూకే వెళ్ళు, నువ్వు యూకేలో చదువుకో. సో అలా ఐడియా ఇస్తే మా ఆయన యూకే వచ్చేసారు, నేనేమో అక్కడికి వెళ్ళి కలిశాను. ఓకే. చక్కగా ఇద్దరికి జత కుదిరింది అనమాట. అప్పుడు కుదిరింది. ఫస్ట్ టైం అలా మీ ఇద్దరు చూసుకోగానే అన్ని ఇయర్స్ తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? అదే ఇంకా దాన్ని ఎలా డిస్క్రైబ్ చేయాలో తెలియదు. అదే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఆయన చూస్తే చాలా ఆశ్చర్యపోయాను, చాలా బాగున్నాడు. ఎలా ఉండింది? ఆయనది కూడా సేమ్. అవునా? ఓకే. అప్పుడు ఏం డిసైడ్ అయ్యారు? కలిసిన వేళ ఏం డిసైడ్ అయిపోయారు? అంటే ఇంకా మ్యారేజ్ చేసేసుకుందాం ఇయర్లో అన్న ఒక డెసిషన్ తీసేసుకున్నారా? అప్పుడు ఆ డిసిషన్ తీసుకున్నాము. యాక్చువల్లీ మ్యారేజ్ చేసుకోవడానికి ఇంకా కొన్ని సంవత్సరాలు పట్టింది, కానీ అదే అదే అప్పటి నుంచి డిసైడ్ అయ్యింది. ఓకే. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎంత కాలం పట్టింది యాక్సెప్ట్ చేయడానికి? వాళ్ళకి మేబీ ఒక 1 year పట్టింది. 1 year? ఏమని ఒప్పించారు ఫైనల్గా? ఫైనల్గా అంటే అదే మా ఇద్దరికి ఆలోచన చాలా సిమిలర్గా ఉంది. వాళ్ళు అందరూ బాగున్నారు. ఫైట్స్ అయ్యాయా మీ ఇంట్లో? ఫైట్స్ ఏం అవ్వలేదు. కూల్గా కాన్వర్సేషన్. అవునా? మీరు ఎవరు మమ్మీ అంటే బాగా ఇష్టం, మీకు మీ డాడీ అంటే బాగా ఇష్టం? నాకు ఇద్దరు ఇష్టం. ఇద్దరు ఇష్టం. సిబ్లింగ్స్ ఉన్నారా మీకు? నాకు 2 బ్రదర్స్ ఉన్నారు, ఒక అన్నయ్య ఒక తమ్ముడు. వాళ్ళు మ్యారీడ్? వాళ్ళు కూడా మ్యారీడ్. ఎక్కడ సెటిల్? అక్కడేనా? మా తమ్ముడు ఫిన్లాండ్ లో ఉంటాడు, మా అన్నయ్య ఇప్పుడే దుబాయ్ షిఫ్ట్ అయిపోయారు. కంప్లీట్ గా షిఫ్ట్ అయిపోయారు. మదర్ అండ్ ఫాదర్ ఫిన్లాండ్? మదర్ ఫాదర్. ఎప్పుడైనా వచ్చారా ఇక్కడికి ఈ 16 years